వర్సెస్ జ్ఞానులు. ఏమండి, మేము జ్ఞానులం, మాకంతా తెలుసు అన్న ఆ తూర్పు దేశపు జ్ఞానులు నక్షత్రాన్ని విడిచిపెట్టి వారి సొంత ఆలోచనలకు తావిచ్చి త్రోవ తప్పినట్లుగా చూస్తున్నాం. కానీ దూత చేత బోధించబడిన గొల్లలు కరెక్ట్గా యేసు ప్రభు ఉన్న చోటికి వెళ్ళి ఆరాధించినట్లుగా చూస్తున్నాం. మనం గమనించాలి, మన జ్ఞానం పరలోకానికి మనల్ని చేర్చదు, కానీ దేవుని చిత్తం. నా జ్ఞానం కాదు ప్రభువా, నీ చిత్తం నేను చేస్తాను, నీ మాట వింటాను, నీ చిత్త ప్రకారం నేను నడుచుకుంటాను, నీవు తోడు లేకుండా నా వల్ల కాదయ్యా అన్నప్పుడే మనం దేవుని మార్గాల్లో నడవగలము అనే సత్యం దీన్ని బట్టి తెలుస్తుంది కదా. జ్ఞానం కలిగిన వారు త్రోవ తప్పినట్లుగా చూస్తున్నాం. అజ్ఞానులుగా పిలువబడిన గొల్లలు యేసు ప్రభు ఉన్న చోటికి వెళ్ళి ఆరాధించినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు నేను జ్ఞానిని అనుకుంటున్నావేమో, ప్రభు చిత్తం నీవు చేయడం నీ వల్ల కాదు. ప్రభువా, నా వల్ల కాదయ్యా, నీవే నన్ను కనికరించు, నీవే నన్ను నడిపించు అని నీ హస్తాన్ని ప్రభువు కప్పు చెప్పినట్లయితే ఆయన మార్గాల్లో నిన్ను నడిపించగలడు అనేది సత్యం.